ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఏంజిల్ నంబర్స్ అంటారు కదా, సో ఎలాంటి సిచ్యువేషన్స్ కి అయినా ఏంజిల్ నంబర్స్ పనిచేసేవి మనం ప్రేక్షకులకి సూచిద్దాం. అసలు అవి పనిచేస్తాయా, పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, పని చేస్తున్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. అంతే, భగవంతుడు నేను న్యూమరాలజీలోకి రావడానికి కారణం కానివ్వండి, నెంబర్స్ మీద ఎక్కువగా నమ్మడానికి కానివ్వండి, నేను బుక్ మీద చదివాను అనమాట, గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్. అండ్ చాలా మాత్రం మీరు చూడండి, ఎక్కడైనా కూడా నెంబర్స్తోనే అనుసంధానమైంది మన జీవితం అంతా, సంఖ్యలతోనే. మీరు ఒక అష్టోత్తరం చదవాలంటే 108, ఏం 100 ఎందుకు కాకూడదు, 108 ఎందుకు? అలాగే సహస్రం అంటే 1008. అట్లాగే మీరు ఒక మండలం రోజులు పూజ చేయాలంటే 41. లేదు ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలి అని అంటే ఒక 21 థింగ్స్, 11 టైమ్స్ ఏదో ఒకటి మంచి నెంబర్లో ఇవ్వాలి అని అనుకోవడం, పసుబొట్టు అన్నదానం చేద్దాము గుళ్ళో అని అట్లా అనుకుంటాం కదా. సో ప్రతిదీ మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే మీ ఫోన్ నెంబర్కి కాల్ చేయాల్సిందే, అవునా కదా? ప్రతిదీ నెంబర్స్తో రిలేట్ అయి ఉంది. అయితే ఆ నెంబర్స్ని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే, పాజిటివ్గా మనకి ఏ నెంబర్స్ మనకి బాగా పనిచేస్తాయి అని అంటే కనుక ఏంజల్ నెంబర్స్ కొన్ని ఉన్నాయండి. ఆ ఏంజల్ నెంబర్స్తో మనం గనక వర్క్ అవ్వాలి అని కనుక మనం దండం పెట్టుకుంటే ఆ ఏంజల్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. అండ్ యూనివర్స్ కూడా ఎలా సంకేతాలు ఇస్తుంది అంటే నెంబర్స్ ద్వారా ఎక్కువగా సంకేతాలు మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. అలాంటి నెంబర్స్లో మనకి బాగా ఎక్కువగా చూస్తే, అంటే మీరు పరమతాన్ని ఎక్కువగా నమ్ముతారా అని అడిగేంత ఇదేంటంటే 786 నెంబర్. 786 నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఏ సిచ్యువేషన్స్ కి పనిచేస్తుంది? మీరు ఏదైనా దండం పెట్టుకోవాలనుకుంటున్నారు, హెల్త్ గురించి అనుకుంటున్నారు, ఏదైనా ఫైనాన్షియల్గా అనుకుంటున్నారు, భగవంతుడి హెల్ప్ మీకు తప్పకుండా కావాల్సిందే అన్నప్పుడు 786 నెంబర్ని కనుక మీరు తలుచుకుంటే తప్పకుండా పని అవుతుంది అనేది గట్టిగా 786 అనుకోవడం, ఆ 786ని తలుచుకొని భగవంతుడి స్వరూపంగా భావించి దండం పెట్టుకోవడం. అయితే ఇక్కడ 786 మరి మీరు ఎలా నమ్ముతారండి? మీరు హైందవ ధర్మంలో ఉన్నారు కదా అని అంటే గనక, మీరు సంస్కృత్లో ఎప్పుడైనా కనుక 786 నెంబర్స్ రాసిన తర్వాత అది మిర్రర్లో చూపిస్తే కరెక్ట్గా ఓంకార రూపంలో కనిపిస్తుంది. 8 కానివ్వండి, అలాగే 7 కానివ్వండి, 6 కానివ్వండి, మీరు చూస్తే మిర్రర్ ఇమేజ్ గనక చూసుకుంటే ఓంకారం రూపంలో కనిపిస్తుంది అనమాట. అంటే భగవంతుడికి ఎల్లలు లేవు అనేది నా నమ్మకం. అలాగే గురు స్వరూపంగా మనం భావించేది 3వ నెంబర్. 786ని మీరు యాడ్ చేస్తారనుకోండి, 7 + 8 వచ్చేసి 15 వస్తుంది, 15 + 6 21 వస్తుంది, 2 + 1 3 వస్తుంది. ఆ 3 అనేది దత్తాత్రేయ స్వామిగా మనం భావించవచ్చు అనమాట. అంటే మీరు చూసుకుంటే గనక ఏదైనా మీకు చాలా కష్టతరంగా ఉంది, అసలు ఈ పని అవ్వడమే లేదు అని అనుకున్నప్పుడు 786 మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీరు రాసుకొని బ్యాగ్లో పెట్టుకోవడము, లేదు అంటే దాన్ని ఎక్కడైనా వెళ్తున్నప్పుడు నాకు 786 కనపడితే బాగుండు అని అనుకోవడం. అట్లాగే అలా అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఎవరిదైనా లాస్ట్ నెంబర్స్ 786 అన్నప్పుడు నుంచైనా మీకు ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి, ఎలా అయినా కానీ కనపడుతుంది మీకు. అంటే యూనివర్స్ బాగా రిలేటెడ్ అనమాట. అలాగే ఏంజల్ నెంబర్స్లో మీకు 786 కంటే కూడా ఇంకా బాగా కనెక్ట్ అవ్వాలని ఉందండి యూనివర్స్కి. ఏదైనా యూనివర్స్తో మీకు డైరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటున్నామండి, ఏంజల్సే కాదు, డైరెక్ట్ యూనివర్స్తోనే మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక 1176. ఈ 1176 అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఏదన్నా అనుకొని రెడ్ పెన్తో నాకు ఇది దక్కింది, నాకు జాబ్ వచ్చింది, నేను అనుకున్న కంపెనీలో అనుకున్న ప్యాకేజ్తో నాకు జాబ్ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాసుకుంటే, అలాగే మీరు భగవంతుడు దయ వల్ల అనేది యాడ్ చేసుకొని ఒక వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో రాసుకొని 1176 థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి 3 సార్లు రాసుకొని పిల్లో కింద పెట్టుకుంటే ఆ వర్క్ కంపల్సరీ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది మనం ప్రెసెంట్ అయిపోయినట్టు రాసుకోవాలి ఆల్రెడీ. బెగ్గింగ్ పొజిషన్ లో బాబు నాకు వచ్చేసింది. ఓకే, ఎందుకు చెప్పండి, ఎందుకు అట్లా అవుతుంది మరి? ఎందుకు అని అంటే, అయిపోయింది అని అన్నప్పుడు నువ్వు ఫీల్ అయ్యే సంతోషం ఉంటుంది చూసారా, అదే సంతోషాన్ని నీకు ఇస్తుంది అనమాట. ఏదైతే నువ్వు యూనివర్స్కి ఇస్తావో అదే వస్తుంది మనకి వెనుదిరిగి అని చెప్పి గట్టిగా నమ్మాలి. అంటే ఇంకొకళ్ళని బాధ పెట్టడము,
ఇంకొకళ్ళు ఉద్యోగం పోయినప్పుడు సంతోషంగా ఉండడము, వీడిని ఎలా అయినా సరే వీడిని పక్కకు జరపాలి అనే పాలిటిక్స్ నడిపేయడము, ఇదంతా ఏదైతే నువ్వు చేస్తున్నావో చక్కగా నువ్వు ప్రిపేర్ అయి ఉండు, అదే నీకు వస్తుంది అని చెప్పి. సో డెఫినెట్గా నువ్వు మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది అనేది గట్టిగా నమ్మాలి. అలాగే మనకి మంచే జరిగింది అని కూడా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది వచ్చింది అని అనుకుని గ్రాటిట్యూడ్ చెప్తే యూనివర్స్కి, తప్పకుండా నీకు అది వచ్చేటట్టు యూనివర్స్ ఆశీర్వదిస్తుంది. 369 అండి, ఈ నంబర్ గురించి కూడా విన్నాను. 369 గురించి చెప్పుకోవాలి అని అంటే మనం ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు. పవర్ఫుల్ నికోలా టెస్లా నెంబర్ అంటారు దాన్ని, 369. ఆయన చాలా నిగూఢంగా వెతికాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులై ఉండవచ్చు. మరి నాకు గట్టి నమ్మకం ఏంటి అని అంటే, ఈ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మన భారతదేశం నుంచే వెళ్ళాయేమో, వాళ్ళు అక్కడ చదివారేమో, అక్కడ వాళ్ళు ఏమన్నా మార్చి ఇంగ్లీష్లో రాసిన తర్వాత వీళ్ళందరూ చదివారా అనేది నాకు అనిపిస్తుందని. ఎందుకు అని అంటే, మీరు హనుమాన్ చాలీసాలో చదువుకుంటే గనక సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉంది అని చెప్పి తులసిదాస్ గారు చెప్పారు, అవునా కదా? అంటే ఏంటంటే ఈ నెంబర్స్కి సంబంధించింది కూడా ఎక్కడో బుక్స్ ఉన్నాయి అని మొన్న నేను చదివాను ఒకళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే కపిల మహర్షి బుక్ ఒకటి ఫారినర్సే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెన్నైలో దొరికింది అని చెప్పి, అక్కడ తమిళనాడులో సంఖ్యాశాస్త్రం చాలా బాగా నమ్ముతారండి. అక్కడ నేను చదివాను, ఆ బుక్ ద్వారానే నేను నెంబర్స్ని ఉపయోగించానని చెప్పి ఒక న్యూమరాలజిస్ట్ చెప్పడం జరిగింది అనమాట, రాయడం జరిగింది ఒక జర్నల్లో. అప్పుడు అనుకున్నాను ఇంకా ఇది ఖచ్చితంగా మన భారతదేశం నుంచే వెళ్ళింది ఈ నెంబర్స్ అనేది నా గట్టి నమ్మకం అనమాట. సో ఏంజిల్ నంబర్స్ మనకు కనెక్ట్ అవుతున్నాయి అని తెలుసుకోవాలంటే మీకు ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది అని అంటున్నారు కదా, మరి అది ఎలా తెలుసుకోవడం ఆ కనెక్టివిటీ? సమ్ టైమ్స్ మన ముందు నుంచి వెళ్ళిపోయినా మనకు కనబడకుండా పోతుంది, బట్ మనం అనుకున్న పని సక్సెస్ఫుల్ గా అవ్వాలన్నది మన కోరిక కదా. మీరు 1176 అని అనుకుంటారు కదా, ఎక్కడో ఒక్కడ మీరు కార్ నెంబర్స్ ఇవాళ నుంచి మీరు 1176 గురించి విన్నారు కదా, మీరు చూడండి 10-15 days లో మీకు కార్ మీద 1176 ఉన్న నెంబర్స్ కనపడతాయి, కంపల్సరీ గమనించండి. అలాగే రిపిటేటివ్ నెంబర్స్ 222 కానివ్వండి, 777 కానివ్వండి, 999 కానివ్వండి, 4444 కానివ్వండి, ఇట్లా రిపిటేటివ్ నెంబర్స్ కూడా కనపడతాయి. కనపడితే ఏంజల్స్ ఆర్ విత్ us, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ us. మనం వెంటనే ఏం చేయాలి అని అంటే, మాకు మీరు హెల్ప్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అని మాకు అర్థమైంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు మీరు హెల్ప్ చేయండి, మేము మీ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. నాకు ఒక డౌట్ వచ్చింది శ్రవంతి గారు, లైక్ జనరల్గా ఇప్పుడు మనం కార్ నంబర్స్ సెలెక్ట్ చేసుకున్నా లేదా ఫోన్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నా అసెండింగ్ లో ఉండాలి అని అంటారు కదా నంబర్స్. 786 ఇక్కడ డిసెండ్ అవుతుంది కదా, డిసెండ్ అయినా కూడా పర్టికులర్ నెంబర్ అనేది ఇది భగవంతుడికి సంబంధించింది అనేది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చూసి ప్రూవ్ చేస్తేనేగా మనకి చెప్పారు. ఇప్పుడు 786 అనేది ఒకవేళ అంటే తగ్గిపోయింది కదా, పెరిగిపోయింది కదా, ఇట్లా మనం అనుకోకూడదు. ఎందుకు అని అంటే కనుక భగవంతుడికి సంబంధించిన నెంబర్ కాబట్టి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. పర్సనల్ గా క్యారీ చేసేస్తాం. అయితే మీకు టోటల్ ఆఫ్ ద నెంబర్ కూడా ఇంపార్టెంట్ చాలా. అంటే 3 అనేది యూనివర్స్ కి సంబంధించింది, గురువుకి సంబంధించింది. పర్టికులర్ గా దత్తాత్రేయ స్వామి వల్లనే ఇదంతా జరుగుతుంది అనేది ఖచ్చితంగా మనం నమ్మాలన్నమాట. అంటే మీరు దత్తాత్రేయ స్వామికి గురించి చెప్పాలి అని అంటే, మన రాతలో లేకపోయినా కూడా బ్రహ్మని కూర్చోబెట్టి ఇది రాయి వీడి దాంట్లో అని చెప్పి రాయించగల సత్తా దత్తాత్రేయ స్వామికి ఉందన్నమాట. కాబట్టి మీరు టోటల్ తీసుకుంటే 3 వచ్చింది కాబట్టి అక్కడ మనం ఎక్కువ తక్కువ అనేది ఆలోచించడానికి ఏమి ఉండదు. అయితే పర్సనల్గా తీసుకున్నప్పుడు నెంబర్స్ ఎప్పుడు కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతాము అని అర్థం అనమాట. అట్లా న్యూమరాలజీలో చెప్పడం జరుగుతుంది. ఏంజల్ నెంబర్స్లో ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. మళ్ళీ పర్సనల్గా మనం యూజ్ చేసుకునే నెంబర్స్లో అసెండింగ్ నెంబర్స్ ఉండాలి. రైట్. సో ఏంజల్ నంబర్స్ యూనివర్స్ లో ఎగ్జిట్ అవుతాయి, అవి మనకు కనెక్ట్ అవుతాయి. మీరు ఈరోజు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు అసలు ఎలా కనెక్ట్ అవుతుందో ఏంజల్స్ మీరే మీ ముందు ఎలా నంబర్స్ కనిపిస్తాయో చూడండి అని శ్రవంతి గారు చెప్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.